ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన విధి, దీపదాన మహాత్మ్యము. ఓ రాజేంద్ర, కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృతములతో అభిషేకం చేసేవానికి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వానికి 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము దక్కుతుంది. అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి విష్ణు సాన్నిధ్యం ప్రాప్తించును. దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను, వినుము. పత్తిని తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయాలి. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వల్లే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణునకు దానంగా ఇవ్వవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వము చేసిన విధంగానే గోధుమ పిండితో కానీ వరిపిండితో కానీ ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు ఏ బ్రాహ్మణునికైతే మనం దానం చేస్తున్నామో అదే బ్రాహ్మణునికి దీనిని కూడా దానము చేయాలి. ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఈ శ్లోకం చెప్పవలెను. ఓం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. తాత్పర్యము: సర్వజ్ఞానప్రదం దీపం, అన్ని విధాలుగా జ్ఞానం కలుగజేయు కాక సర్వసంపత్ సుఖావహం అంటే సర్వసంపదలు సకల సంపదలు సమకూర్చున్నది అగు దీపదానం ప్రదాస్యామి, ఈ దీపదానము చేయుచున్నాను. శాంతిరస్తు సదా మమ, కనుక నాకు శాంతి కలుగుగాక అని ఈ యొక్క శ్లోకానికి భావము. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనివారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి కలిగి సుఖంగా జీవించెదరు. ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు. దానిని చెప్పెదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాడు. లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. ఆమెకు సంతానము కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పనిచేసి అక్కడిని తినుచు కాలం గడిపేది. ఆ విధంగా పనిచేసి డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనుచుండెను. శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపేది. ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒకరోజు కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి
పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూనే పిసినారి జీవితం గడిపేది. కొంతకాలానికి శ్రీరంగనాథ స్వామి దర్శనానికి పోవుచున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళ్తూ ఆ స్త్రీని చూచి జాలిపడి, అమ్మా, నీవు చేస్తున్న పని సరైనది కాదు. మన ఈ శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు. తల్లి, నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోతుంది. అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించు. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానమునకు చింతించి తన మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసంలో నిత్యం దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవులను భక్తితో ఆరాధించి శక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది. ఆ విధంగా చేయుట వలన జన్మరాహిత్యమై మోక్షము పొందినది. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. స్వస్తి. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.